హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జానకీస్ వంట రుచులు. ఈరోజు మనం గుళ్ళో పెట్టే ప్రసాదం పులిహోరని ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనకి ఏ పండుగ వచ్చినా ముందు మనం పులిహోర నైవేద్యంగా దేవుడికి పెడతామండి చేసి. సో మీరు ఈరోజు ఈ పులిహోరని ఎలా తయారు చేయాలో చూసి మీరు కూడా నైవేద్యంగా చేసి పెట్టేయండి. దానికంటే ముందు ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ ఎందుకు, ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా 250 గ్రామ్స్ బియ్యం తీసుకొని 2 సార్లు వాటర్ వేసుకొని శుభ్రపరచుకొని దీన్ని ఇప్పుడు స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. ఇప్పుడు మనం పొడి తయారు చేసుకుందాం. దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్లో ఒక 1/2 కప్పు కొబ్బరిని ఫ్రై చేసుకుందాం. ఇలా కొబ్బరి ఫ్రై అయిన తర్వాత దీన్ని తీసేసి ఒక బౌల్లో పెట్టుకుందాం. అదే ప్యాన్లో 6 నుండి 7 ఎండుమిర్చీలను వేసుకొని ఫ్రై చేసుకుందామండి. మీరు కనుక కారం ఎక్కువ తింటే కనుక మీరు ఇంకొక 2-3 ఎండుమిర్చీలను వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫ్రై అయ్యండి, దీన్ని తీసుకొని ఒక బౌల్లో పెట్టుకుందాం. అలానే 1 టేబుల్ స్పూన్ ధనియాలను లైట్గా ఫ్రై చేసుకొని వాటిని సేమ్ బౌల్లోకి తీసుకుందాం. తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వుల్ని, అంటే తెల్ల నువ్వులైనా తీసుకోవచ్చు లేకపోతే నల్ల నువ్వులైనా తీసుకోవచ్చు, తీసుకొని చక్కగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక బౌల్లో తీసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు కొంచెం చింతపండు తీసుకొని దీన్ని కూడా లైట్గా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని మిగతా వాటితో పాటు తీసుకొని బౌల్లో పెట్టుకుందాం. తర్వాత 1 టీ స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఎక్కువ వేసుకోకండి, ఎక్కువ వేసుకుంటే చేదు వచ్చేస్తుంది పౌడర్ అంతా. ఇలా ఫ్రై చేసుకున్నవన్నీ చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని మనం దీన్ని మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకోవడానికి ముందు ఇందులోని కొంచెం ఉప్పు, మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఉప్పు వేసుకోవచ్చు. అలాగే చిటికెడంతా ఇంగువ వేసి గ్రైండ్ చేసుకుందాం. చూడండి, గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది పొడి. దీన్ని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం చింతపండు పేస్ట్ ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఎక్కువ పడుతుందండి, దీనికోసం నేను 4 నుండి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ మరిగింది. ఇప్పుడు మనం ఇందులో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఎప్పుడైనా పులిహోర చేసుకున్నప్పుడు ముందుగా మనం పల్లీలను ఫ్రై చేసుకోవాలి. తరువాత మనం 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 కప్ జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకుందాం. జీడిపప్పు అన్నది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే దాన్ని స్కిప్ చేయొచ్చు. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోని 2 ఎండుమిర్చీలను ఇలా కట్ చేసుకొని వేసుకుందాం. తర్వాత 3 పచ్చిమిర్చీలను నిలువుగా చీల్చుకొని వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 రెమ్మల కరివేపాకు తుంచుకొని వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఫ్రై చేసుకున్నప్పుడు జాగ్రత్త, ఇవి తుల్లుతాయి. తర్వాత 1 చిటికెడు ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోని ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును వేసుకొని ఉడికించుకుందాం. 1/2 కిలో బియ్యానికి ఒక పెద్ద సైజు నిమ్మకాయ కంటే కొంచెం ఎక్కువ చింతపండును వాటర్ వేసి నానబెట్టుకొని గుజ్జుగా తీసుకొని ఇందులో వేసుకొని కలుపుకుందామండి. మీకు ఇంకా పులుపు ఎక్కువ కావాలంటే చింతపండు ఎక్స్ట్రా వేసుకోవచ్చండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, కొంచెం బెల్లం వేసుకొని కలుపుకుందాం. బెల్లం వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుందండి, అందుకనే బెల్లం వేసుకున్నాను. ఇలాగ దీన్ని ఒక 10 మినిట్స్ పాటు మీడియం టు లో ఫ్లేమ్లోని మూత పెట్టుకొని ఉడికించుకుందాం. సాల్ట్ కొంచెం ఎక్కువే పడుతుందండి, మీకు తగ్గట్టు మీరు సాల్ట్ వేసుకోవచ్చు. చూడండి, మన చింతపండు గుజ్జు రెడీ అయిపోయింది. ఆయిల్ మొత్తం సెపరేట్ అయిపోయింది. ఇలా వచ్చే వరకు లో ఫ్లేమ్లో మనం దీన్ని ఉడికించుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న అన్నంలోని కొంచెంగా మన చింతపండు గుజ్జుని వేసుకొని కలుపుకుందామండి.
మీకు ఎంత సరిపోతుందో అంత వేసుకొని కలుపుకోండి. ఒకవేళ మిగిలిపోతే దాన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ వాడుకోవచ్చు. ఇలా వేసుకున్న చింతపండు గుజ్జుని అన్నం మొత్తం పట్టేటట్లు చక్కగా కలుపుకుందామండి. మీకు ఏ విధంగా చేత్తో కలుపుకోవాలంటే చేత్తో కలుపుకోవచ్చు, లేకపోతే స్పూన్తోనైనా కలుపుకోవచ్చు. మీ కన్వీనియంట్ బట్టి మీరు కలుపుకోవచ్చు. అలాగే మిగిలిన చింతపండు గుజ్జునంతా వేసుకొని బాగా కలుపుకుందాం. చింతపండు గుజ్జు బాగా మిక్స్ అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పొడిని తీసుకొని 2 టేబుల్ స్పూన్లు వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. మిగిలిన పొడిని మనం స్టోర్ చేసుకోవచ్చండి. గ్లాస్ జార్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని ఎప్పుడైనా పులిహోర చేసుకున్నప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకుంటే మన ప్రసాదం పులిహోర రెడీ అయిపోతుందండి. మన ప్రసాదం పులిహోర రెడీ అండి. మీకు నచ్చింది కదూ? నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. అలాగే ప్రతి పండక్కి ఇలాగ ప్రసాదం పులిహోరని ట్రై చేసి నైవేద్యంగా దేవుడికి సమర్పించుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారందరికీ షేర్ చేయండి. అలాగే మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద ఛానల్.